సార్, రోడ్ నెంబర్ 12ది ఇంకో సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చేసింది. మీరు అరవింద్ని వాచ్ చేయండి. దీన్ని కాస్త ప్లే చేస్తారా? ష్యూర్ మ్యామ్. మీరు ఇందులో చూడండి మ్యామ్. ఓకే, కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఇంకొంచెం ఫార్వర్డ్. ఆల్మోస్ట్ సేమ్ క్లిప్ లాగే ఉంది సార్. సార్ చైన్ ఎక్కడ చూసాననేది చూశాను సార్. చూసావా? చెప్పు, ఏం చూసావు, ఎక్కడ చూసావు? ఆ నీటి రిఫ్లెక్షన్లోనే సార్ ఆ చైన్ చూస్తాను. రిఫ్లెక్షన్లోనా? అది ప్లే చేయండి. స్టాప్ స్టాప్, రివైండ్ చేయండి. ప్లే. జూమ్ చేసి లూప్లో ప్లే చేయండి. సార్, ఎవడో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు సార్. సార్ ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఇంట్లో పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెళ్ళనా? ఓ, ఎలా మేడం అంత కరెక్ట్గా చెప్పాడు? అదేదో అంచనా వేసి చూసినట్టు. ఒకవేళ వాడు ఇటు జాగింగ్కి వెళ్లకుండా అటు నుంచి వచ్చినట్టయితే డైరెక్ట్గా హంతకుడు బొమ్మే గీసేవాడేమో. ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు. సార్, కానీ అది వాడు చూడని నిజం కదా సార్. అరవింద్ ఇక్కడ డాలర్ని చూశానన్నదే నాకు రియాలిటీ అనిపించట్లేదు. అది వాడి ఊహే. కానీ వాడి ఊహకి నిజానికి ఏదో ఒక చుక్క సంబంధం ఉంది. మనిషి అద్దం అనేది కనిపెట్టక ముందు వాడికి పరిచయం చేసింది ఈ నీళ్లే. ఇవి కేవలం నీళ్లే కాదురా, భూమి యొక్క రక్తం. ఈ నీళ్ళల్లోనే ప్రపంచం యొక్క రహస్యాలన్నీ ఉన్నాయి.
సార్ కిల్లర్ కార్ మాదాపూర్ వరకు అన్యూజువల్ రూట్స్లో వెళ్ళింది సార్. హైటెక్స్ దగ్గరున్న సీసీటీవీ కెమెరాస్లో ఆ కార్ వెళ్ళిన ట్రేసెస్ దొరికాయి సార్. గుడ్, లెట్ దెమ్ ట్రాక్. నాకు అది షేర్ చేయండి. వెంటనే చేస్తాను సార్. ఓకే. సార్ బెల్లు లోపల బెల్లు పెట్టాడు సార్. ఇక్కడ టీ అరవింద్ అని. మా అన్నయ్య సార్. అన్నయ్యని కొంచెం పిలుస్తావమ్మా? ఆ, అన్నయ్య అలసిపోయి పడుకున్నాడు. నేను లేపడానికి ట్రై చేస్తాను. మీరు లోపల రండి సార్, లోపల రండి. అన్నయ్య లెగో అన్నయ్య, నీకోసం ఎవరో వచ్చారు. పక్కన పోలీస్ కూడా ఉన్నారు. లెగో అన్నయ్య. సార్ మీరు ఎవరో అనుకొని నన్ను తెచ్చారు ఏంట్రా సార్. వాగుతున్నావు? వేరెవరో అనుకొని నన్ను తెచ్చారు సార్. సార్ నిన్న వర్షంలో తడిసొచ్చి టాబ్లెట్ వేసుకొని పడుకున్నాడు. లేపినా లేవడం లేదు సార్. మేలుకున్నాక స్టేషన్కి వచ్చి సార్ని కలవమని చెప్పు. ఏ సార్ ఏదైనా ప్రాబ్లమా? అలా ఏం లేదమ్మా, అతను మొదలుపెట్టిన పని ఒకటి ఇంకా పూర్తవ్వలేదు అంతే. అన్నయ్య బాగా పనిచేస్తున్నాడా సార్? యా, వెరీ ఇంప్రెసివ్. పర్లేదు, చాలా రోజుల తర్వాత అన్నయ్య ఓ మంచి పని చేస్తున్నాడు. ఎలాగో అలాగా అమ్మ ఆశపడినట్టు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది. సార్కి నచ్చింది కదా, ఖచ్చితంగా మీ అన్నయ్యకి వచ్చేస్తుందిలే. వీళ్ళు అమ్మ నాన్న అన్నయ్య గీసిందే. ఓ, నాన్న మురుగవేలు, అమ్మ ఇమాన్యువలా? అవును సార్. మొదటి నుండే అమ్మ నాన్న సుబ్రహ్మణ్య స్వామి భక్తులే. నాన్న సిద్ధర్ స్వామిలను నమ్ముతాడు. ఏంటిది? ఏమీ అర్థం కావటం లేదే. సార్ 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 ఇవి షూస్ వేసుకొని ముట్టుకోకూడదు సార్. అన్నయ్య చూశాడంటే కోప్పడతాడు. ఇవన్నీ 700-800 ఏళ్ల నాటి నాన్న పెట్టుకున్న తాళపత్ర గ్రంథాలు. నాన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా నాడి జోస్యం చూసేవాడని అమ్మ అప్పుడప్పుడు చెప్పేది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మా ఇద్దరిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ గుర్తుగా మిగిలింది ఈ ఇల్లు మాత్రమే. ఇవన్నీ మీరు చదువుతారా? లేదు సార్, ఇందులో రాసి ఉంది ఏది నాకు అర్థం కాదు. కానీ ఇవన్నీ అన్నయ్య చాలా శ్రద్ధగా చదువుతాడు. ఇందులో ఉన్న సిద్ధర్ముని పాటలు కూడా పాడతాడు. ప్రేమే మోసం పోమాకు, మస్తు కట్టల పడి కాలిపోమాకు. అవును, వీరెవరమ్మా? అయ్యయ్యో, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? దొంగ! ఎవరొచ్చినా బయటకొస్తావా? దీని పేరు కూడా వేలు సార్. మా అన్నయ్య దీన్ని ఊర్లో గుడి నుంచి తీసుకొచ్చి పెంచుతున్నాడు. మీరిద్దరూ ఇక్కడ కూర్చోండి, వీడిని వదిలేసి వస్తాను. సార్ ఒక టీ తెమ్మంటారా? లేదు, కాదు, పర్వాలేదు. 2 ఏలకాయలు వేసి చెయ్యమ్మా. యాలక్కాయల? సరే ఓకే. అన్నయ్య నీకోసమే వచ్చారు. ఎందుకో ఏంటో అడుగుపో. ఏంటి సార్ మళ్ళీ ఎంక్వైరీయా? ఎంక్వైరీ ఏం లేదు, ఓ చిన్న హెల్ప్ కావాలి అంతే. దయచేసి నన్ను వదిలేయండి సార్. ఇంకా 2 రోజుల్లో నాకు సెలక్షన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్కి వెళ్ళాలి. అరవింద్, సార్ ఇంత దూరం వచ్చి ఎవరిని ఇంత నెమ్మదిగా ఎంక్వైరీ చేయలేదు తెలుసా? మీకు అవసరమైతే నెమ్మదిగా అడుగుతారు, టార్చర్ పెట్టి కూడా అడుగుతారు. ఏయ్, ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు? మీరే సార్ ఓవర్గా మాట్లాడుతున్నారు. ఇన్ని నెలలుగా ఏదైతే కష్టపడి మర్చిపోవాలనుకున్నానో అది మళ్ళీ గుర్తు చేశారు. మీకేంటి సార్, కిల్లర్స్ ని పట్టుకోవాలి, డిపార్ట్మెంట్లో మెడల్స్ తీసుకోవాలి, అంతే కదా. ఎవరి గురించి అవసరం లేదు. ఇదే మీ కొడుకైతే ఇలానే బిహేవ్ చేస్తారా? సాలా, ఏం తెలుసు నీకు? నీ పక్క వీధిలో జరిగిన అదే సంఘటన నీ వీధిలో నీ ఇంట్లో జరిగితే అలా మాట్లాడవు. ఏమన్నావు? అదే మీ కొడుకైతే అన్నావా? కొడుకు కాదురా, కూతురు. ఉండేది కానీ ఇప్పుడు లేదు. పేరు ప్రియా. నీ చెల్లెల వయసే ఉంటుంది. తనని చివరిసారిగా చూసింది నేరుగా కాదు, ఈ వీడియోలోనే. చూడు. చూడండి అంకుల్. వెయిట్, కాల్ రికార్డ్ చేసుకుంటున్నాను. ర్యాగింగ్ అని మాత్రం కన్ఫర్మ్ అవని చంపేస్తాను వాడిని. నేను అక్కడ రావాలా గీత? వద్దు అంకుల్ వద్దు, మీ కూతురు కదా, షీ విల్ హ్యాండిల్ ఇట్. భారతి,
వెంటనే సీఎం స్టేషన్కి ఫోన్ చేసి లోకమాన్య కాలేజ్కి పోలీసులు పంపించమని చెప్పండి. ఓ సైకాలజీ స్టూడెంటా? అయితే నీకు ఒక చిన్న టెస్ట్. ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం బదులిస్తావు? ఏంటి ఉమ్మన్ మొహం పెట్టావు? పోలో జూనియర్, ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం బదులిస్తావు? నువ్వు ఓకే అంటే ఇప్పుడే చెప్తా, నువ్వు అంటే రేపు చెప్తా, తర్వాత రోజు చెప్తా నువ్వు ఓకే చెప్పేదాకా. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్తే ఏం బదులిస్తావు? లేదు సీనియర్, ఇప్పుడు నేను మీకు ఓకే చెప్పానంటే మీ గర్ల్ ఫ్రెండ్ కోప్పడుతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నా. ఏది అదా? దాన్ని చూస్తే గర్ల్ లా కనిపిస్తోందా నీకు? మా ఇద్దరిని చూస్తే నీకెలా కనిపిస్తున్నావు? అది దిస్ ఇస్ 100% సాదిక్ సార్. 2 years బ్యాక్ అమర్ సార్ హ్యాండిల్ చేసిన కేసు సార్. పెద్ద తోపు, కానీ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేదే. జరా ఈ స్ప్రే మీద దేకో. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేమో. సీనియర్, నా లైఫ్లో ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ మా నాన్నని అడిగి తీసుకుంటాను. మీకు ఓకేనా? ఇప్పుడే అడిగి చెప్పు జూనియర్. గీత, ఒకసారి ఈ ఫ్రేమ్ చూడండి సీనియర్. ఏంటన్నా ఓకే చెప్పేనా? ఉండమ్మా, అల్లుడి జాతకం కొంచెం చూడాలి కదా. సాదిక్ 2 years ముందరే ఫినిష్ అవ్వాల్సిన ఎన్కౌంటర్ కేస్. గడ్డం తీసేసి టాటూ వేసుకుంటే సునీల్గా మారిపోతావా? పాత ఐడియా. ప్రియా, నీకు ఓకే అంటే చెప్పు, పోతే పోనీ అని ర్యాగింగ్ కేసులో లోపలేస్తా. ఓకే కాదంటే రేపే ఎన్కౌంటర్ చేసేస్తా. సునీల్ పోలీస్ రే. చల్ 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 చల్. సబ్ లోగ్ చలో. బీ కేర్ఫుల్ ప్రియా, వాడిప్పుడు అసలు ఒక స్టూడెంటే కాదు, ధారావి గంజాయి బ్యాచ్. మీరున్నప్పుడు నాకెందుకు భయం నాన్నా? మరుసటి రోజు పొద్దున్న తన కాలేజ్ వెనకాలన్న చెత్త కుప్పలో చెత్తలో కాలి పడిపోయింది. ఎవరు సార్ చేసింది? ఆ హంతకుడు యూజ్ చేసిన ఇంజెక్షన్లో కోకెయిన్ మెలనోటన్ కలిసిన ఓ టాక్సిక్ డ్రగ్ కాంబినేషన్ ఉందని తెలిసింది. అది వాళ్ళ కాలేజ్లో ఉన్న ల్యాబ్లోనే ప్రిపేర్ చేశారని కనిపెట్టాం. కిల్లర్ని పట్టుకున్నారా? కొన్నిసార్లు కలుపు మొక్కను పీకాల్సి వచ్చినప్పుడు మొత్తం తోటనే తవ్వాల్సి వస్తుంది. నేనేస్తాను రా. అందువల్ల లాస్ట్ ఇయర్ సీక్రెట్గా 7 ఎన్కౌంటర్ ఆపరేషన్స్ చేశాం. సునీల్ గడి డ్రగ్ బిజినెస్ మొత్తం కూల్చేశాం, కానీ వాడు మాత్రం మిస్సింగ్. ఇడియట్, సీత్రిలో వేరా. ప్రియా చనిపోయిన తర్వాత నేను చనిపోయినట్టు అయిపోయాను. నా కూతుర్ని కాల్చి చెత్త కుప్పలేసినట్టు ఇంకొక అమ్మాయిని న్యూస్లో చూసినప్పుడు నేను సైలెంట్గా ఉండలేకపోయాను. నాకు మెడల్స్ ఏం అవసరం లేదు అరవింద్. ఇంకో అమ్మాయి చనిపోకూడదు, అంత లోపల వాడిని పట్టుకోవాలి అంతే. సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. మీకు నేను ఏం హెల్ప్ చేయాలి? అరవింద్, నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిన ఇన్ఫర్మేషనే మాకు దొరికిన ఫస్ట్ ఎవిడెంట్ క్లూ. ఈ $, హంతకుడి చేతికుండే గ్లౌస్, ఇలాంటివే ఇంకెవరన్నా ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకొని చెప్పగలిగితే మాకు చాలు. సరే సార్, నేను ట్రై చేస్తాను. నిన్నట్లాగే ఈవినింగ్ కోచింగ్ అయిపోగానే అక్కడికి రండి. కోచ్ వెళ్ళగానే ట్రై చేద్దాం. నోను, నువ్వు చేసేది పెద్ద రిస్క్. అక్కడొద్దు, నేను రేపు చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చాయి. సరే సార్. సార్, టీ. పర్వాలేదమ్మా, ఇంకోసారి తాగుతాను. సార్, టీ సూపర్.